హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల రోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను బీరకాయ తొక్కు పచ్చడి అయితే చూపిస్తున్నానండి. సూపర్ ఎమ్మీగా ఉంటుందన్నమాట. ట్రస్ట్ మీ అండి, ఖచ్చితంగా మీరైతే ట్రై చేస్తే దీన్ని ఖచ్చితంగా ప్రతిరోజు లేదా వీక్లీ వన్స్ మీ వంటింట్లో ఖచ్చితంగా చేసుకుంటారనమాట. అంత ఎమ్మీగా, అంత సింపుల్గా, ఈజీగా ఉంటుంది. బీరకాయ తొక్కు పచ్చడి అండి. బీరకాయని మనం శుభ్రంగా పీల్ చేసుకుని పైన చెక్ తీసేసి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా పద్ధతిలో నేను పచ్చడి ఎలా చేశాను, మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా మీరైతే వీడియో చివరి వరకు చూసి మీ విలువైన కమెంట్స్ని అయితే మాకు చెప్పండి. ఇలానే చేస్తారా, మీరైతే ఎలా చేస్తారనేది తప్పకుండా అయితే నాకు మీ ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి. ఇక్కడ నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నానండి. బీరకాయ తొక్కు తీస్తాం కదా, అది ఒకటి. పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలండి. చూసారు కదా ఇంగ్రీడియంట్స్. ఇవి అయితే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. పచ్చడికి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతాయండి. ఇక్కడ నేను ముందుగా కడాయి పెట్టుకొని పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసుకొని అవి ఇలా తుంచేస్తున్నానండి. నేను 10 నుండి 15 కారంకి తగినట్టుగా తీసుకున్నానండి. నేను కొంచెం స్పైసీ ఎక్కువే తింటాను. కొంచెం అంటే కొంచెం. ఇంట్లో కొంచెం చిటికెడు అంటే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 3 to 4 minutes అట్లా ఫ్రై చేస్తూ ఉంటే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనకి ఫ్రై అయినట్టు ఇదిగోండి, చూసారు కదా, పైన ఒక లేయర్ వస్తుంది. అప్పుడు మనము చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసేసి ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకొని వాటిని కూడా వేరే గిన్నెలోకి అయితే తీసేద్దామండి. ఇవి కొంచెం చల్లారుతూ ఉండగా మనం ముందుగా బీరకాయ చెక్క అయితే తొక్కు తీసి పెట్టాం కదా, ఆ తొక్కు అంతా దీంట్లో వేసేసుకొని కొంచెం సరిపడా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని ఇది కూడా ఫ్రై చేయాలి అండి. ఒక 3 to 4 minutes ఫ్రై చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో. మరి అలా అని చెప్పి డీప్ ఫ్రై అయితే అస్సలు చేయొద్దండి. మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పైన చెక్కు కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. మనకి ఫ్రై అయిందా లేదా అని తెలియటానికి స్పూన్తో ఒకసారి అలా నొక్కి చూస్తే అవి చక్కగా మెదిగినట్టు ఉంటాయి కదా, అప్పుడు మనకు ఫ్రై అయిపోయినట్టేనండి. ఇక్కడ నేను మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు, జీలకర్ర, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, అలానే ఫ్రై చేసిన బీరకాయ తొక్కు ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఒకసారి అయితే బ్లెండ్ చేసుకుందామండి. కొంచెం కల్లుప్పు వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని, కొంచెం మీకు సరిపోలేదంటే కొంచెం వాటర్ వేసుకోండి. అంటే ఇదైతే నిలువ ఉండదండి, అప్పటికప్పుడు తినేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రోజు ఉండుద్దేమో, బయట అయితే పెడితే నిలువ అసలు ఉండదు. అందులో ఇప్పుడు చలికాలం కాబట్టి మేబీ ఉండొచ్చు ఒక రోజు. నేనైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయలేదండి. చేయకపోయినా నాకు ఒక్కరోజు ఉంది. ఇది చలికాలం కాబట్టి ఉందన్నమాట. అదే ఎండాకాలం అయితే అసలు ఉండదు. చూసారు కదా, ఇట్లా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. అక్కడక్కడ పల్లీలు కనిపిస్తూ తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట. మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నా బాగోదండి, రైస్లోకి అసలు అట్లా బాగోదన్నమాట. ఇట్లా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మనమైతే పోపు పెట్టేద్దామండి. చూసారు కదా, ఇక్కడ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని కొంచెం పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నానండి. అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం కరివేపాకు వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే మన పోపు కూడా రెడీ అయిపోద్దండి. ఈ లోపల నేను ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ కట్ చేసుకున్న సన్నగా మనం ఆమ్లెట్కి కట్ చేసుకుంటాం కదా, అట్లా కట్ చేసుకున్నవి ఈ పచ్చళ్ళలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని, ఈ పోపు కూడా మనకు రెడీ అయిపోయింది కదండి. ఆ పోపు కూడా ఈ పచ్చళ్ళలో కలిపేస్తే సూపర్ ఎమ్మీ హెల్తీగా ఉండే మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి. బీరకాయ తొక్కు పచ్చడి ఎవరైతే అరుగుదలతో బాధపడుతున్నారో, కాన్స్టిపేషన్ అంటారు కదా, దాంతో బాధపడుతున్న వారికి, షుగర్ లెవెల్స్ కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ చాలా విధాలుగా ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు ఎవరైతే ఈ కూరగాయలు, బీరకాయలు కానీ, సొరకాయలు ఇలా తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. పచ్చడి ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా సంతోషంగా ఉంటారండి. వాళ్ళు ఎక్కువ ఒక ముద్ద అన్నం ఎక్కువ తింటే మనకు కూడా సంతోషమే కదండి. తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి మీకైతే ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నిజమండి, నేనైతే చాలా అన్నం అయితే తిన్నాను. నేను అది మీకు చూపిస్తాను కూడా. చూసారు కదా, ఇక్కడ నేను వేడి అన్నంలో ఈ బీరకాయ చట్నీ, ఆ పచ్చుల్లిపాయ, ఆ ఎండుమిర్చితో తింటుంటే అబ్బబ్బబ్బా, ఇంకా ఎందుకండి, ఇంకా ఏది అవసరం లేదనమాట. అంత కమ్మగా, అంత రుచిగా ఉంది.
చూసారు కదా నేను ఎండుమిర్చి పెట్టుకొని తింటున్నానండి. నాకైతే నిజంగా అండి ట్రస్ట్ మీ నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్